నందమూరి వంశం నుంచి మూడో తరం వారసురాలిగా అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టిన నందమూరి సుహాసిని ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటి ప్రచారాలు, రోడ్ షోలతో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఓ మహిళగా మహిళల సమస్యలు తెలుసుకోవడానికి, తొలగించడానికి పోరాడుతానని ప్రజలకు హామీ ఇస్తున్నారు. కూకట్పల్లి నియోజకవర్గ ప్రజలకు ప్రతి క్షణం అందుబాటులో ఉంటానంటున్న నందమూరి సుహాసినితో మా ప్రతినిధి రమ్య ముఖాముఖి. కూకట్పల్లి నియోజకవర్గంలో ఇంటింటి ప్రచారాలు, వినూత్న ప్రచారాలతో దూసుకుపోతున్నారు నందమూరి సుహాసిని గారు. ప్రస్తుతం సుహాసిని గారు మనతో ఉన్నారు. మరి ఆవిడకి ఎలాంటి స్పందన వస్తుంది ఆవిడ మాటలు తెలుస్తున్నాం. మేడం, ఇంటింటికి వెళ్తున్నారు అంటే కొత్తగా వచ్చినా కూడా ఇంత బాగా ప్రచారంలో అనేది చాలా బాగా దూసుకుపోతున్నారు. ఎలా ఉంది ప్రజల నుంచి స్పందన? బ్రహ్మరథం పడుతున్నారండి ప్రజలు. వాళ్ళు మహిళ వచ్చింది, ఆడపిల్ల మా కోరికలు తీర్చుతుంది అని వాళ్ళకి ఉత్సాహంలో ఉన్నారు. తప్పకుండా వాళ్ళ సమస్యలన్నీ తీర్చి, వాళ్ళ డ్రైనేజ్ ప్రాబ్లం, వాటర్ ప్రాబ్లం, దాని తర్వాత వెయ్యి పడకలు, దాని తర్వాత బీసీలని ఓసీల కింద చేశారని ఇవన్నీ చెప్తున్నారు. సో అవన్నీ తీర్చాలని నేను పట్టుదలతో ఉన్నాను. అయితే మీ కుటుంబ సభ్యుల నుంచి కూడా మంచి మద్దతు వస్తుంది. కుటుంబ సభ్యులు, మీ వదిన గారు ఇక్కడే ఉన్నారు, అదేవిధంగా మీ బ్రదర్స్ కూడా వస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఎప్పటి నుంచి రాబోతున్నారు? వాళ్ళ షెడ్యూల్స్ ఎప్పుడు ఫ్రీ అయితే వాళ్ళు తప్పకుండా దిగుతారండి, వస్తారు. అయితే మీకు ఈ నియోజకవర్గం నుంచి పెద్దిరెడ్డి గారు కావచ్చు, మందాడి శ్రీనివాస్ గారు మంచి సపోర్ట్ ఉంది. ఎలా ఉంది ఇక్కడ లీడర్స్ నుంచి కూడా మొత్తం అందరూ ఎలా ఉన్నారు? అందరూ చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. అందరూ ఒక మహిళ ముందుకు రావాలి అని, అందరూ ఒక ఆడపిల్ల వచ్చింది అని చెప్పి చాలా బాగుంది మద్దతు. మీ ర్యాలీలో అందరూ లేడీస్ చాలా ఎక్కువ మంది పార్టిసిపేట్ చేయాలి. జనరల్గా వాకింగ్లో ఇంతమంది లేడీస్ రావడం అంటే కష్టము. సో ఇంతమంది లేడీస్ని కూడగట్టడం ఎలా అనిపిస్తుంది? వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి ఒక ఆడపిల్ల గెలవాలని వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నియోజకవర్గంలో ఇంటింటి తిరుగుతున్నారు. ప్రధానంగా ఏ సమస్యలు మీరు గుర్తించారు? అదే రోడ్డు, డ్రైనేజ్ అస్సలు బాగాలేదండి. అవన్నీ సమస్యలు చాలా ఉన్నాయి అన్నమాట. సో అవన్నీ తీర్చి వాళ్ళకి సేవ చేస్తాను. ఒక మహిళ అయినందుకు మహిళల సమస్యలు అన్ని తెలుసుకొని వాళ్ళకి తప్పకుండా నెరవేర్చుతాను. నేను ఇక్కడే ఉంటా, వాళ్ళ మధ్యలో ఉంటా. వాళ్ళు తలుపు తడితే నేను వాళ్ళ ముందు ఉంటాను. నేను ఎక్కడికి వెళ్ళను. కొందరు నా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు, అది నిజమే కాదు. తలుపు తడితే వాళ్ళ ముందు ఉంటాను. రాత్రింబవలు ప్రజల కోసమే కష్టపడతాను. రాత్రి పగులు ప్రజల కోసమే కష్టపడతానని చెప్పేసి, అదేవిధంగా తనకు ప్రచారంలో ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తుందని కూడా సుహాసిని గారు చెప్తున్నారు. అయితే తను గెలిచిన తర్వాత ఇక్కడ ఉండరు, ప్రజలకు అందుబాటులో ఉండరంటూ తనపై దుష్ప్రచారం జరుగుతుందని, అందుకు భిన్నంగా తలుపు తట్టిన ప్రతి క్షణం కూడా తన ప్రజలకు అందుబాటులో ఉంటానని సుహాసిని గారు హామీ ఇస్తున్నారు. కెమెరా పర్సన్ దాస్తో రమ్య, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.